వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత పలు కేసుల్లో ఉన్న వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దగ్ధం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు సర్దార్ జానీ, కలాం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కేసు విషయంలో ఇప్పటికే పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ కేసులో సంబంధించిన మిగిలిన నిందితుల కోసం కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వంశీ అనుచరులు దీంట్లో ఈ కేసులో ప్రమేయం ఉన్నారు, ఎవరో ఉన్నారో వాళ్ళందరిపై కూడా పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కుడిభుజంగా చెప్పుకునే రంగా, అలాగే కోటి, ఇద్దరు కూడా ఇప్పటికే పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకున్నారు. వాళ్ళ కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూడా వైజాగ్ తో పాటు అలాగే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళ ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళ బంధువుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళు లొంగిపోయినారు. వాళ్ళే స్వయంగా వచ్చేసి పోలీసులు ఎదురుతో లొంగిపోయారు. ఇందులో కేసులో నిందితులుగా ఉన్న సర్దార్ జానీ అలాగే కలాం అనే ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో 11 మందిలో వాళ్ళు కూడా ఇద్దరు నిందితులు, సర్దార్ జానీ అలాగే కలాం. ఈ ఇద్దరు కూడా ఈ రోజు గన్నవరం పోలీసు సంబంధించి కూడా ఈ కేసు నమోదు చేసిన పటవాడ పోలీసులు వాళ్ళు లొంగిపోయినట్టు సమాచారం. పోలీసులు ఎదుట లొంగిపోయినారు. ఈ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్ తర్వాత సోమవారం వీళ్ళు ఈ రోజు నేరుగా వచ్చి స్టేషన్ కి తాము లొంగిపోయినట్లు కూడా పోలీసులు ఎదుట వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వాళ్ళని కూడా ఈ ఇద్దరిని కూడా పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి తర్వాత వాళ్ళను రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా మిగిలిన నిందితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కీలకమైన రంగా, కోటి పోలీసులు దొరికితే మటుకు వాళ్ళకి ఇప్పటికే పూర్తిస్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే మిగిలిన నిందితుల కోసం కూడా వాళ్ళు విదేశాలకు పారిపోకుండా కూడా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే వాళ్ళ బంధువుల నుంచి కావచ్చు, అలాగే ఫోన్ల ద్వారా కావచ్చు, అలాగే వంశీ ఏదైతే కీలకంగా ఉందో వంశీ ఫోన్ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు చూసుకుంటే వంశీ కూడా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చూసుకుంటే ఈ కేసులో బాధితుడైన సత్యవర్ధన్ నుంచి కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు కూడా పోలీసులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.